So welcome back to Karthik Bio Academy YouTube channel. Dear friends, మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీలో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ ద స్కోప్ ఆఫ్ నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ నేచర్ ఆఫ్ సైన్స్ అని కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా మనం మిగతా 6 యూనిట్ 4th యూనిట్ అనేవి కొన్ని స్టార్ట్ చేసి వదిలేసాము. అంటే మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీలో భాగంగా యూనిట్ 1 అనేది మనం కంప్లీట్ చేసాము. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మనకి యూనిట్ 2 అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే యూనిట్ 2 యొక్క టైటిల్ ఏంటంటే ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. అంటే బయాలజీని మనం టీచ్ చేసేటప్పుడు ఎటువంటి ఉద్దేశాలు ఉండాలి, మరి ఆ ఉద్దేశాల పరంగా ఎటువంటి విలువలు ఉండాలి, ఆ ఉద్దేశాలను సాధించడానికి ఎటువంటి లక్ష్యాలు ఉండాలి, మరి లక్ష్యాలు సాధించడానికి ఎటువంటి స్పెసిఫికేషన్స్ స్పష్టీకరణలు ఉండాలి అనే విషయాన్ని మనం చాలా డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం బిఫోర్ గోయింగ్ టు యూనిట్ అంటే ఈ యూనిట్లో మనం వెళ్ళే ముందు ఈ యూనిట్ పైన మనకి గత ప్రశ్నపత్రాన్ని మనం గమనిస్తే ఏపీలో డిఎస్సి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి జరిగింది. ఏపీలో డిఎస్సి ఎవరు కండక్ట్ చేశారంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఆధ్వర్యంలో జరిగింది అది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి టీఎస్పిఎస్కి అప్పగించడం జరిగింది. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆ ప్రాసెస్ని అప్పచెప్పడం జరిగింది. బయాలజీ క్వశ్చన్ పేపర్ ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలంగాణ స్టేట్ది. ప్రీవియస్ పేపర్లో ఒక్కసారి ఒక క్వశ్చన్ చదువుతాను చూడండి. 129th క్వశ్చన్ ఒకసారి మీరు గమనించండి, మీ దగ్గర ఉంటే చూడండి. జీవశాస్త్ర లక్షణాల్లో ఒకటి కానిది ఏంటని అడిగాడు బిట్టు. ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక ఉత్పత్తి, ఇది శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, జీవశాస్త్ర వాస్తవికతలన్నీ మార్పునకు వీలు కానివి అని చెప్పాడు. సో ఈ బిట్టు ఎక్కడొచ్చిందంటే యాక్చువల్గా జీవశాస్త్ర లక్షణాల్లో ఒకటి కానిది ఏంటి అని బిట్టు ఇచ్చాడు. ఆప్షన్ 1 ఇది ఒక ప్రక్రియ అన్నాడు, ఆప్షన్ 2 ఇది ఒక ఉత్పత్తి, ఆప్షన్ 3 ఇది ఒక శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, 4th వన్ జీవశాస్త్ర వాస్తవికతల్ని మార్పునకు వీలు కానివి అని ఇచ్చాడు బిట్టు. యాక్చువల్గా ఇది దేని బేస్డ్ అంటే మనకి యూనిట్ 1లో సైన్స్ యొక్క యాక్చువల్గా అయితే జీవశాస్త్రం అనకూడదు, అక్కడ విజ్ఞాన శాస్త్రం అని చెప్పాలి. సైన్స్ లక్షణాలు, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు మనం వీడియో 1, 2లో నేర్చుకున్నాం. ఒకసారి మీరు చూడండి. దీనికి బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆప్షన్ ఒక ప్రక్రియ కరెక్టు, ఇది ఒక ఉత్పత్తి, ఇది శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, ఆప్షన్ 4 అనేది తప్పు అనమాట. ఒకసారి మీరు చూడండి. తర్వాత జీవశాస్త్రీయ ప్రక్రియ కానిది ఏంటి? అసలు విజ్ఞాన శాస్త్రం అంటేనే ఒక ప్రక్రియ, దాని యొక్క ఉత్పత్తి అని చెప్తాము. ప్రక్రియ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు వస్తువుని గమనించాలి, పరిశీలన చేయాలి అని చాలా వీడియోస్ నేను 2nd వీడియోలో 3rd వీడియోలో చెప్పుకున్నాను యూనిట్ 1లో. ఒకసారి చూడండి, అది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సైన్స్ అంటే ప్రక్రియ, ఏం ప్రక్రియ అంటే చేసిన పనినే ప్రక్రియ అని చెప్తామని చెప్పేసి యూనిట్ 1లో 2nd or 3rd వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూడండి. అది ఫస్ట్ యూనిట్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ చూస్తే యూనిట్ 2 వచ్చేసి ఎయిమ్స్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. మరి ఈ యూనిట్ నుంచి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ దేని మీద ఫ్రేమ్ చేస్తాడు అంటే ఎయిమ్స్ మీద ఫ్రేమ్ చేస్తాడు. జీవశాస్త్రం యొక్క ఉద్దేశం కానిది ఏంటి, జీవశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అని ఉద్దేశాలపైన ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. రెండో క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తాడు అంటే వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. మనం బయాలజీ నేర్చుకున్న తర్వాత ఎటువంటి విలువలు వస్తాయి, బయాలజీ చదవడం దేని అంటే ఉద్దేశం ఏంటి అంటే బయాలజీ ఎందుకు చదవాలి అని చెప్పేది ఉద్దేశము. ఈ బయాలజీ చదివిన తర్వాత మనలో వచ్చేటువంటి ప్రవర్తన మార్పులే విలువలని చెప్తాము. కాబట్టి విలువల నుంచి ఒక క్వశ్చన్, అదేవిధంగా ఉద్దేశాల నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ డిఎస్సి జరిగితే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ని వస్తాయి. చాలా ఈజీ చాప్టరు, బట్ కన్ఫ్యూజన్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయాలజీ మెథడాలజీ అంటేనే కొన్ని టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. మీరేం భయపడే అవసరం లేదు. క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ 1కి 2 సార్లు చదివితే మనం ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. ఒక్కసారి
తెలంగాణ స్టేట్ పేపర్ నా దగ్గర ఉంది. మళ్ళీ ఒకసారి సెకండ్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చాయో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి ఒక పూల తోటలోని వివిధ రకాల పువ్వులను వాటి రంగులను చూసి ఆనంద పరవశుడైనాడు. అది ఏ విలువకు సంబంధించింది అంటాడు. కాబట్టి ఒక విద్యార్థి రకరకాల పువ్వును చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ విద్యార్థిలో డెవలప్ అయినటువంటి వాల్యూ ఏంటని అడుగుతాడు. కాబట్టి విలువల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. కాబట్టి ఈ లెసన్లో మనం బోధన అంటే ఉద్దేశం కంటే ముందుగా విలువలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత రెండో క్వశ్చన్ ఇచ్చాడు, విద్యా లక్షణాల్లో ఒకటి కానిది ఏంటి? ఇలాంటి బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే లక్షణాలలో కానిది ఏంటి, లక్షణాల్లో అయినది ఏంటి అని చెప్పేసి ఒక 4 పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేసేస్తాడు. కాబట్టి మనం ఏరియా వదలకుండా ఖచ్చితంగా బయాలజీ మెథడాలజీని చదవాల్సిందే. దాన్ని సింప్లిఫై చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. అయితే ఇక్కడ చూస్తే మనం ఇది మన ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్. అంటే సెకండ్ యూనిట్ ఎయిమ్ అండ్ వాల్యూ. ఇది ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థం అవుతుంది. అదే తెలుగులో అంటే మనకి జీవశాస్త్ర ఉద్దేశాలు విలువలు అని చెప్తాము. ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఇది సెకండ్ యూనిట్ అవుతుంది. మరి ఈ యూనిట్లో ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటేమో బోధన ఉద్దేశం అంటే ఏ మీద ఫ్రేమ్ చేస్తాడు. రెండవ క్వశ్చన్ మనకి విలువలు వాల్యూస్ మీద ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి మనం ఈ లెసన్ కూడా మంచిగా అర్థవంతంగా చెప్పుకోవడానికి, ఈజీగా మీకు అర్థమవటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం బిఫోర్ గోయింగ్ టు లెసన్ అంటే ఈ లెసన్కి వెళ్ళే ముందు యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఈ యూనిట్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మనం గమనించండి, చాలా డౌట్లు ఉన్నాయి చాలామందికి. మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదివేటప్పుడు ఖచ్చితంగా 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ని బాగా డెప్త్గా చదవాలి. చాలా డెప్త్గా చదవాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ఈ టాపిక్ అక్కడ రిలేటెడ్ అయినప్పుడు అక్కడ కీ పాయింట్స్ ఉంటాయి, అవి చదివితే మాత్రమే సరిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మనకి ఒక్కసారి మళ్ళీ కూడా సిలబస్ అనాలిసిస్ చేస్తాను. 8th క్లాసు, 9th క్లాసు, 10th ఏం చదవాలి, ఇంటర్మీడియట్లో ఎక్కడ చదవాలి, ఏ పేజీలో చదవాలి, ఫస్ట్ ఇయర్ బాటనీయా, జువాలజీయా అనే విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా ఇంకో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది యూనిట్ 2. అయితే మనం బయాలజీ మెథడాలజీ చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ పాత బుక్ చదవాలా లేకపోతే కొత్త బుక్ చదవాలని చెప్పేసి. ఇది న్యూ. యాక్చువల్గా మనకి 2022లో ఉన్నాము, 2022లో ఉన్నాము. ఒకవేళ 2023లో నోటిఫికేషన్ వస్తే ఓల్డ్ బుక్ నుంచి ఇవ్వడు కదా. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి 2016లో ఒక న్యూ సిరీస్ కొత్త బుక్ వచ్చింది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనేది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే విషయం ఏమిటి అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి మెథడాలజీ తెలుగు అకాడమీ బుక్ 2016లో కొత్త బుక్ వచ్చింది. ఆ బుక్ మాత్రమే చదవండి. ఎందుకంటే రానున్న నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆ బుక్ మీద డిపెండ్ అవుతాడు. కానీ ఈ న్యూ బుక్లో యాక్చువల్గా ఉద్దేశాలు అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి అనే విషయాన్ని ఇవ్వలేదు, ఇంట్రడక్షన్ చేయలేదు. కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మరి ఈ యూనిట్ చదివేటప్పుడు అసలు ఉద్దేశాలు ఏంటి, జీవశాస్త్ర ఉద్దేశం ఏంటి, మరి జీవశాస్త్రాన్ని చదివితే ఎటువంటి విలువలు వస్తాయి, మరి ఈ ఉద్దేశాలు సాధించాలంటే ఎటువంటి లక్ష్యాలు ఉండాలి, అసలు లక్ష్యాలు అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, తర్వాత స్పష్టీకరణలు ఉంటాయి, స్పెసిఫికేషన్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు స్పష్టీకరణలు అంటే ఏమిటి, విలువలు అంటే ఏమిటి, ఉద్దేశాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి, ఆ పదాల గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇంకో మనకి ప్రకటన ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ బిట్స్ 10, 12 చాప్టర్ మొత్తం 9 చాప్టర్స్ ఉన్నాయి, 9 డివిజన్స్ ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ బయాలజీలో వాటిని ఎలా ఇస్తానంటే బిట్స్ 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ అంతా కూడా బిట్ బ్యాంక్ ప్రిపేర్ చేసి ఇస్తాను. 9th క్లాస్ మొత్తం బిట్ బ్యాంక్ ప్రిపేర్ చేసి ఇస్తాను. 8th క్లాస్ కూడా ఇస్తాను. ఇంటర్మీడియట్ బిట్ బ్యాంక్ సపరేట్గా నేను ప్రిపేర్ చేసి అండర్ ప్రాసెస్లో ఉంది, ప్రిపేర్ చేస్తున్నాను.
వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దానికి కొంచెం కాస్ట్ పెడతాను. దయచేసి మీరు ఆ ప్రైస్ను పే చేసి దాన్ని మీరు మీకు వచ్చే విధానం కూడా చెప్తాను. క్లాసులన్నీ కూడా ఫ్రీ క్లాస్ వస్తున్నాయి కాబట్టి ఈ బిట్ బ్యాంక్ని మీరు ఒకసారి చూస్తే క్విక్ రివిజన్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆ బిట్ బ్యాంక్ అనేది బిట్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా బిట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం లెసన్లోకి వద్దాము. ఇక్కడ ఎయిమ్స్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అని చెప్తున్నాడు. సో ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు మనకి కావాల్సింది ఏంటంటే అసలు ముందుగా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. యాక్చువల్గా మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ కొట్టాలని మీరు చదువుతున్నారు. అంటే ఏంటి? మీ టార్గెట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్. అంటే మీ టార్గెట్ ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ అని మీ టార్గెట్. అది ఏమవుతుందంటే ఇక్కడ లైట్ బ్లరర్ వల్ల మనకి కనబడకపోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కింద ఏం రాశానంటే ఎయిమ్స్, అదేవిధంగా ఉద్దేశం రాశాను. ఎయిమ్స్ లేదా ఉద్దేశం అన్న ఒకటే. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ నువ్వు పోస్ట్ కొట్టడం అనేది నీ ఎయిమ్, నీ ఉద్దేశం అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ కొట్టడం డిఎస్సిలో నీ ఉద్దేశం అవుతుంది. మరి నీ ఉద్దేశం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే ఆ పోస్ట్ కొట్టాలి అనేది నీ ఉద్దేశం అన్నప్పుడు నువ్వు ఊరికే ఏం చదవకుండా వెళ్ళి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసేయగలవా? లేదు. ఏం చదవాలి? నువ్వు 10th క్లాస్ కంప్లీట్ అవ్వాలి, నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ, టెట్, బీఈడి క్వాలిఫై అవ్వాలా. అట్ ద సేమ్ టైం టెట్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఇవన్నీ క్వాలిఫై అయితే నువ్వు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడం అనేది ఉద్దేశం అయితే ఇది ఉద్దేశం. దీని కింద లైట్ కనబడకపోవచ్చు, ఉద్దేశం అని రాశాను, చూసుకోండి ఒకసారి. ఇది ఉద్దేశం. మరి ఈ ఉద్దేశాన్ని సాధించాలి అంటే నీకు కొన్ని లక్ష్యాలు ఉండాలి, కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఆ లక్ష్యాలే 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి ఆ కోర్సులు. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ సాధించడానికి ఇవన్నీ చదవాలి కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్యాలు అవుతాయి. మరి లక్ష్యాల్లో ఇంకా కొన్ని చిన్నవి ఉంటాయి. 10th సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్పష్టీకరణలు అవుతాయి. లక్ష్యాల కంటే ఇవి చిన్నవిగా ఉంటాయి. దీని గురించి మనకి 3rd చాప్టర్లో బాగా అర్థవంతంగా తెలుసుకుంటాం మనం. తర్వాత ఈ ఉద్దేశాల పైన మనకి ఇక్కడ చిన్నగా రాశాను గమ్యాలు ఉంటాయి. తర్వాత ఈ గమ్యం పక్కన పెట్టేయండి. మనకు కావాల్సింది ఇక్కడ స్పష్టీకరణలు, లక్ష్యాలంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, విలువ అంటే ఏంటి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ నీకు వచ్చేసింది. వస్తే నీకు ఖచ్చితంగా ఒక హోదా వస్తుంది, డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది. ఇవన్నిటిని విలువలని చెప్తాము. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాను. ఇంకో ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి. ఇక్కడ బయాలజీలో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. ఆ 10 యూనిట్స్ చేయటము నా యొక్క ఎయిమ్ అవుతుంది. మరి ఆ 10 యూనిట్స్ ఒకేసారి నేను చేయగలనా? లేదు. ఫస్ట్ యూనిట్ చెప్పాలి, సెకండ్ యూనిట్ చెప్పాలి, 3rd యూనిట్ చెప్పాలి, 4th యూనిట్ చెప్పాలి. అలాగా 10 యూనిట్స్ సపరేటెడ్ చేసుకుంటే అవి లక్ష్యాలు అవుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఏమీ కాదు, వెరీ 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 సింపుల్. ఏంటంటే ఏదైనా ఒక ఉద్దేశాన్ని ఏర్పరచుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ కొట్టడం నీ ఉద్దేశం, అది నీ ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని సాధించాలంటే ఖచ్చితంగా నీ లక్ష్యాలు ఉండాలి. నీకు ఈ కోర్సులు నువ్వు క్వాలిఫై ఉండాలి. ఈ కోర్సులు క్వాలిఫై అవుతావు కాబట్టి లక్ష్యాల్లో దీన్ని సర్టిఫికెట్లు ఉంటాయి కాబట్టి లక్ష్యాల కంటే చిన్నవి స్పష్టీకరణాలు. సో ఈ లక్ష్యాలు ఉన్నాయి, నీకు ఎయిమ్ ఉద్దేశం సాధించేసావు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సాధించేసావు. నీకు తర్వాత హోదా, డబ్బు, గౌరవం వచ్చింది. ఇది విలువ అనుభవం అవుతుంది. అంటే ఇది విలువ, ఇది ఉద్దేశము, ఇది లక్ష్యాలు, ఇది స్పష్టీకరణాలు. అంటే ఏంటి? ఉద్దేశం వస్తే ఆటోమేటిక్గా నీకు విలువలు వస్తాయి. తర్వాత ఏంటి? ఈ ఉద్దేశానికి ఏం కావాలి? లక్ష్యాలు కావాలి. లక్ష్యాల్లో చిన్నవి ఏంటి? స్పష్టీకరణాలు. ఇది వెరీ ఈజీ అనమాట. అందుకే ఇప్పుడు మనం ఉద్దేశం అంటే ఏంటి, విలువ అంటే ఏంటి, ఒక్కో దాని గురించి పాత బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. తర్వాత న్యూ బుక్ వద్దాము. అంటే ఒక్కొక్క యూనిట్ మనం డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని గమనించండి. సో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏం అడిగాడంటే యాక్చువల్గా ఉద్దేశం ఏంటని చెప్పాడు. ఉద్దేశం అంటే ఎయిమ్ అని చెప్తాము. ఏంటి ఉద్దేశం? సో ఇక్కడ మనకి ఉద్దేశం అంటే చెప్తాము, ఎయిమ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. ఏదైనా ఒక పని ద్వారా, ఏదైనా ఒక కృత్యం ద్వారా
దీర్ఘకాలంలో సాధించబడేవే ఉద్దేశాలు. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. దీన్ని సాధించడానికి మనకి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఏదైనా ఒక కృత్యం ద్వారా దీర్ఘకాలంలో సాధించబడేవే ఈ ఉద్దేశాలు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పని ద్వారా దీర్ఘకాలంలో సాధించబడేవి అంటే ఉద్దేశాలు సాధించడానికి మనకి చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. తర్వాత ఈ ఉద్దేశాలు అనేవి మనం సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు. స్కూల్ అసిస్టెంట్కి రావచ్చు, రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి అప్లై చేసుకోండి. ఉద్దేశాలు అనేవి సాధించవచ్చు లేదా సాధించబడకపోవచ్చు. ఈ ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు అని చెప్తాము. ఏంటి గమ్యం లేదా గోల్ అంటే ఏంటి? ఉద్దేశాలు మనకి దీర్ఘకాలిక గమ్యాలని చెప్తున్నాము. అంటే ఈ ఉద్దేశం పైన గమ్యం ఉంటుంది. అనేక గమ్యాలన్నీ కలిసి ఉద్దేశం ఫామ్ అయితే అనేక ఉద్దేశాలన్నీ కూడా లక్ష్యాలుగా ఫామ్ అవుతాయి. తర్వాత చెప్తాను మీకు, అని కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ గమ్యాలు అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ యూనిట్లో మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకి ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలంలో ఉండేటువంటి గమ్యాలు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉద్దేశాలు అనేవి మూర్త రూపంలో ఉంటాయి. మూర్త రూపం అంటే ఏంటి? ఉద్దేశాలు మనకి కనబడతాయి. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్కూల్కి వెళ్తావు, బయాలజీ టీచింగ్ చేస్తావు. కాబట్టి ఎందుకు టీచింగ్ చేస్తావు? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చింది కాబట్టి నువ్వు ఆర్డర్ తీసుకుంటావు. కాబట్టి ఆ ఆర్డర్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అని చెప్పేసి. అంటే నీకు కనబడుతుందా, కనబడట్లేదా? కనబడుతుంది. కాబట్టి ఉద్దేశాలు అనేవి ఖచ్చితంగా మూర్త రూపంలో ఉంటాయి, అంటే బయటికి కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, మూర్త రూపం అంటే బయటికి కనిపించేవి. ఇక్కడ దీర్ఘకాలిక గమ్యాలని చెప్పాను. గమ్యాలు అనే అర్థం కాకపోతే యూనిట్ 3 వరకు వెయిట్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత ఈ ఉద్దేశాలే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్దేశాలే విలువల రూపంలో బహిర్గతమవుతాయి. ఈ ఉద్దేశాలే విలువల రూపంలో బహిర్గతము అవుతాయి. ఎలాగా? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చిన తర్వాత నీకు హోదా, డబ్బు, గౌరవం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ ఉద్దేశం అయితే ఇవి విలువల రూపంలో బహిర్గతం అవుతాయి, అంటే వాల్యూ రూపంలో బహిర్గతం అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చిన తర్వాత నీకు హోదా వస్తుంది, డబ్బు వస్తుంది, గౌరవం కూడా వస్తుంది. అంటే ఈ 3 విలువలే కదా. కాబట్టి ఉద్దేశాలు అనేవి విలువల రూపంలో బహిర్గతం అవుతాయి. ఈ ఉద్దేశాలు బహిర్గతం కావాలంటే ఖచ్చితంగా విలువలు ఉండాలి. కాబట్టి ఈ ఉద్దేశాలే విలువల రూపంలో బహిర్గతం అవుతాయి. కాబట్టి ఈ విలువలకి మూలం ఏంటంటే ఉద్దేశం. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఉద్దేశాలు అనేవి విలువల రూపంలో బహిర్గతం అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వచ్చింది కాబట్టి నీకు డబ్బు, గౌరవం, హోదా పెరిగింది. ఇది విలువల రూపంలో బహిర్గతం అవుతుంది. కాబట్టి ఈ విలువలకి, ఈ హోదాకి, ఈ డబ్బుకి, ఈ గౌరవానికి మూలం ఏంటి? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టు. మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ మనం ఏం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము? ఉద్దేశం తీసుకున్నాం. కాబట్టి విలువలకి మూలం ఏంటంటే ఉద్దేశాలు అవుతాయి. ఈ ఉద్దేశాలు అనేవి విలువల రూపంలో బహిర్గతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటున్నాడు? కొన్ని లక్ష్యాల కలియకే ఉద్దేశాలు. ఇక్కడ లక్ష్యాలు అనేవి టెట్, డిగ్రీ, ఇంటర్, 10th కోర్స్ అనమాట. ఇది లక్ష్యం. ఈ కొన్ని లక్ష్యాల కలియకే ఉద్దేశం. ఈ లక్ష్యాలు లేకపోతే నీకు ఉద్దేశం రాదు. ఈ కోర్సు నువ్వు క్వాలిఫై కాకపోతే నీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఈ లక్ష్యాలు అంటే కొన్ని లక్ష్యాల కలియకే ఉద్దేశాలు అవుతాయి. కాబట్టి వీటిని సాధారణ లక్ష్యాలని చెప్తాము. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని లక్ష్యాల కలియకే ఉద్దేశం అయినప్పుడు వీటిని సాధారణ లక్ష్యాలని చెప్తాము. ఉద్దేశాలు అన్నీ కలిసి లక్ష్యాలు అన్నీ కలిసి ఉద్దేశాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ కోర్స్ అన్నీ కలిసి, ఈ కోర్స్ ఉండటం వల్ల ఇది నువ్వు రాసావు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ రాసావు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? కొన్ని లక్ష్యాల కలియకే ఉద్దేశం అని చెప్పాడు. ఈ లక్ష్యాలు కలిస్తే మనకి ఉద్దేశం వస్తుందని చెప్పాడు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని ఏమని చెప్తామంటే సాధారణ లక్ష్యాలని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, సాధారణ లక్ష్యాలని చెప్తాము. తర్వాత మరి ఈ ఉద్దేశాలని ఎవరు రూపొందిస్తారంటే సాధారణంగా
విద్యావేత్తలు రూపొందిస్తారు ఉద్దేశాన్ని. కాబట్టి ఈ ఉద్దేశాలు అనేవి మనకి అకాడమిక్ ఇయర్లో టీచర్కి సంబంధించినవి. ఈ ఉద్దేశాలు ఎవరికి సంబంధించినవి? టీచర్కి సంబంధించినవి. తర్వాత చూస్తే మనకి యాక్చువల్గా ఈ ఉద్దేశాలు అనేవి జీవశాస్త్ర బోధనని ప్రత్యక్షంగా నిర్ణయిస్తాయి. అంటే జీవశాస్త్ర బోధన ఎలా ఉండాలి, ఎలా చెప్తే పిల్లవాడికి అర్థమవుతుందని చెప్పేసి ఈ జీవశాస్త్ర యొక్క టీచింగ్ని, బోధనని ఈ యొక్క ఉద్దేశాలు అనేవి ప్రత్యక్షంగా నిర్ణయిస్తాయి. తర్వాత జీవశాస్త్రాన్ని ఎలా బోధించాలి అనేటువంటి దిశని, డైరెక్షన్ని సూచించేవి ఏంటంటే మనకి ఉద్దేశాలు. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఉద్దేశానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జీవశాస్త్ర జ్ఞానాన్ని సాధించడం. జీవశాస్త్రం యొక్క జ్ఞానాన్ని సాధించాలంటే తక్కువ టైం పడుతుందా, ఎక్కువ టైం పడుతుందా? చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే జీవశాస్త్ర జ్ఞానాన్ని సాధించాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది ఒక ఉద్దేశం. అదేవిధంగా విద్య యొక్క పరమార్థం, ఎందుకు చదువుతావు నువ్వు, దేనికోసం చదువుతున్నావు, దానికి ఒక పరమార్థం ఉండాలి కదా. కాబట్టి విద్య యొక్క పరమార్థమే ఉద్దేశాల్ని సాధించడం. గుర్తుపెట్టుకోండి, ఈ విద్య చదివితే నువ్వు స్కూల్ అసిస్టెంట్ సాధించేసావు. కాబట్టి విద్య యొక్క పరమార్థమే ఉద్దేశాల సాధన. వెరీ ఈజీ, మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు. మెథడాలజీ అంటే చాలామందికి భయం ఉంటుంది, మనం అది ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి పదాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. నో ప్రాబ్లం, టెర్మినాలజీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం యాక్చువల్గా ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ అసలు ఉద్దేశం అంటే ఏంటి మనం తెలుసుకోవటానికే ఈ ప్రయత్నం. ఓకే, ఇది ఉద్దేశం గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. జస్ట్ 1 మినిట్లో రివైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ అనేది ఉద్దేశం అనుకోండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ ఉద్దేశం, నీ యొక్క ఎయిమ్ అది. మరి ఉద్దేశం ఎయిమ్ సాధించాలి అంటే కొన్ని కోర్సులు చేసి ఉండాలి కదా. 10th నుంచి టెట్ వరకు చేయాలి కదా. వీటిని లక్ష్యాలని చెప్తాము. ఉద్దేశాలు సాధించబడాలి అంటే లక్ష్యాలు అవసరమవుతాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఈ కోర్సులో మనకి ప్రతి కోర్సులో కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. వీటిని స్పష్టీకరణలు అని చెప్తాం. అంటే లక్ష్యాల కంటే చిన్నవిగా ఉండేవి స్పష్టీకరణలు, దీన్ని స్పెసిఫికేషన్ అని చెప్తాము. ఓకే, ఈ ఉద్దేశాల పైన గమ్యాలు ఉంటాయి, అవి సుదూర దూరంలో ఉంటాయి, అది మనకు అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఈ ఉద్దేశం నుంచి ఇటు రండి. ఉద్దేశం వస్తే మనకి ఆటోమేటిక్గా విలువ అనేది వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ వస్తే ఖచ్చితంగా నీకు హోదా, డబ్బు, గౌరవం అనేది వస్తుంది. ఓకేనా. లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలు అనేవి ఉద్దేశాన్ని సాధించడానికి, ఉద్దేశాన్ని సాధించేశాం అని మనకి విలువల ద్వారా తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ రాశాను చూడండి. ఈ ఉద్దేశాలే విలువల రూపంలో బహిర్గతం అవుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విలువలకి, హోదాకి, డబ్బుకి, గౌరవానికి మూలం ఏంటంటే ఉద్దేశం. అదే ఎయిమ్ అని చెప్తాము. దీని గురించి మనకి 3rd లెసన్లో ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇది ఉద్దేశం గురించి. సో నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మనకి ఉద్దేశం చదివాం కాబట్టి లక్ష్యాలు చూద్దాము, స్పష్టీకరణలు, విలువ. ఈ 4 గురించి మనం మాట్లాడుకుందాము. గమ్యం వదిలిపెట్టేసేయండి. మనం 4 గురించి, అసలు ఉద్దేశం అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, విలువ ఏంటి, లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు అంటే ఏంటి విషయాన్ని మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో తర్వాత మనకి విలువల గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ చూడండి, విలువ, ఉద్దేశము, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఈ ఉద్దేశాన్ని సాధించాలంటే లక్ష్యాలు ఉండాలి, స్పష్టీకరణలు ఉండాలి. ఉద్దేశం ద్వారా మనకి విలువ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫాలో అవ్వండి ఒకసారి. తర్వాత చూస్తే మనకి ఈ వాల్యూ అంటే ఏంటి, విలువ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థుల్లో నైతిక విలువ డెవలప్ అవుతుంది, మోరల్ వాల్యూ డెవలప్ అవుతుంది. అది మనకు కనబడుతుందా? కనబడదు. విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువ డెవలప్ అవుతుంది, అది మనకు కనిపిస్తుందా? కనబడదు. కాబట్టి విలువలు అనేవి మనకి అమూర్త రూపంలో ఉంటాయి, అంటే బయటికి కనిపించవు. కానీ ఉద్దేశాలు అనేవి మూర్త రూపంలో ఉంటాయి, ఖచ్చితంగా బయటికి కనిపిస్తాయి. ఆ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ మనకి ఒకసారి విలువలకి ఎగ్జాంపుల్ రాశాను. బౌద్ధిక విలువ, క్రమశిక్షణ విలువ, నైతిక విలువ. వీటి గురించి మనకి విలువలు అనేటువంటి టాపిక్లో వస్తుంది, అది వదిలేండి, జస్ట్ ఎగ్జాంపుల్ రాశాను. సో ఇక్కడ చూస్తే మనం ఏదైనా ఉద్దేశమైన, విలువైన ఒక డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాన్ని
మన స్కూల్కి అప్లై చేసుకోవాలి, విద్యార్థికి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఏం రాశారు చూడండి ఒకసారి. విలువలు అనేవి జీవశాస్త్ర బోధన ద్వారా, అంటే జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా అంతిమంగా సాధించబడే ఫలితాలే విలువలు. అంటే జీవశాస్త్ర బోధన చేసాం మనం. బోధించిన తర్వాత ఉద్దేశం ఏంటి? మనకి యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేయటం మన ఉద్దేశం అవుతుంది. టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి? పాస్ అయితే అదే విలువ కదా. ఓకే, జీవశాస్త్ర బోధన ద్వారా అంతిమంగా సాధించబడే ఫలితాలే, రిజల్టే విలువలు అని చెప్తాం, వాల్యూస్ అని చెప్తాం. అంటే జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా అంతిమంగా సాధించబడేటువంటి ఫలితాలే మనకి విలువలు అవుతాయి. తర్వాత మనకి ఉద్దేశాలు, లక్ష్యాలకు సాధించడం ద్వారా పొందబడే ఫలితాలే మనకి విలువలు. అంటే ఉద్దేశాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సాధించడం ద్వారా పొందబడే ఫలితాలు ఏంటంటే మనకి విలువలు అని చెప్తాము. ఇక్కడ చూడండి, లక్ష్యాలు సాధించేసాము, ఉద్దేశాలు సాధించేసాము. ఈ లక్ష్యాలని, ఉద్దేశాన్ని సాధించడం ద్వారా మనకి ఏమొచ్చింది? పొందబడే ఫలితాలు ఏంటి? విలువలు. అంటే లక్ష్యాన్ని సాధించడం ద్వారా, లక్ష్యాల ద్వారా ఉద్దేశాన్ని సాధించడం ద్వారా మనకి పొందబడేటువంటి ఫలితాలే మనకి విలువలు అవుతాయి. అందుకే ఇక్కడ రాశాను చూడండి, ఉద్దేశాలు, లక్ష్యాలు సాధించడం ద్వారా. అంటే ఇక్కడ చూస్తే మనకి ఉద్దేశాలు, లక్ష్యాలని సాధించడం ద్వారా పొందబడేటువంటి ఫలితాలే మనకి విలువలు అవుతాయి. ఉద్దేశాలని, అదేవిధంగా లక్ష్యాలని, ఉద్దేశాలని సాధిస్తే ఈ లక్ష్యాలు, ఉద్దేశాలు సాధించడం ద్వారా మనకి వచ్చేటువంటి ఫలితాలే విలువలు అవుతాయి అన్నమాట. తర్వాత మనకి అది విలువ మీకు తెలిసిందే. తర్వాత ఇక్కడ చూస్తే ఈ విలువల్ని విద్యార్థి పరంగా చూద్దాం ఒకసారి. విద్యార్థులు ఎప్పుడు ప్రవేశించాయో చెప్పలేం. ఈ విలువలు అనేవి విద్యార్థిలో ఎప్పుడు వస్తాయో చెప్పలేం, ఎప్పుడు ప్రవేశిస్తాయో మనం చెప్పలేం. అంటే విలువలు అనేవి బయటికి కనిపించవు కాబట్టి ఇవి అమూర్త రూపంలో ఉంటాయి. క్రమశిక్షణ విలువ, నైతిక విలువ విద్యార్థుల్లో డెవలప్ అవుతాయి. అవి మనకి బయటకు కనిపించవు, కేవలం ప్రవర్తన రూపంలో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి విలువలు అనేవి బయటికి కనిపించవు, ఇది అమూర్త రూపంలో మాత్రమే ఉంటాయి. ఇది విలువలు ఎలా అర్థమవుతుంది నీకు? ఈ విలువలు విద్యార్థిలో ఎలా వచ్చాయంటే, విద్యార్థి యొక్క ప్రవర్తన మారితే, ముందు విద్యార్థి బాగాలేడు, మనం ఒక విషయాన్ని చెప్పాము, విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావటం వల్ల ఈ విలువలు అనేవి ప్రదర్శించబడతాయి. ఇక్కడ చూడండి, విద్యార్థి ప్రవర్తన ద్వారా మాత్రమే ఇవి ప్రదర్శించబడతాయి. విద్యార్థిలో మంచి నైతిక విలువ డెవలప్ అయిందనుకోండి, విలువలు అనేవి డెవలప్ అయినట్లు లెక్క. విద్యార్థిలో మంచి క్రమశిక్షణ విలువ డెవలప్ అయిందనుకోండి, విలువలు అనేవి ప్రదర్శించబడిన లెక్క. అర్థమవుతుందా? ఇక్కడ చూస్తే ఇవి విలువలు అనేవి ఎలా ప్రదర్శించబడతాయంటే, విద్యార్థిలో ప్రవర్తన మారితే విలువలు డెవలప్ అయినట్టు లెక్క విద్యార్థిలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉద్దేశాలు అనేవి జీవశాస్త్ర బోధనని ప్రత్యక్షంగా నిర్ణయిస్తే, విలువలు అనేవి జీవశాస్త్ర బోధనని పరోక్షంగా నిర్ణయిస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ విద్యార్థుల్లో విలువలు డెవలప్మెంట్ అవ్వాలి అంటే ముందు ఉపాధ్యాయుడు ఉద్దేశాన్ని సాధించాలి. ఉపాధ్యాయుడు ఉద్దేశాన్ని సాధిస్తే విద్యార్థుల్లో విలువల్ని డెవలప్ చేయగలడు. కాబట్టి మనకి ఉద్దేశం అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి తెలిస్తే, తర్వాత మనకి లక్ష్యాలు ఏంటి తెలిస్తే మనకి ఈ యూనిట్ అంతా చాలా ఈజీగా మారిపోతుంది. కాబట్టి ఉద్దేశాలు అంటే నేర్చుకున్నాము మనం. తర్వాత ఈ విలువలు అనేవి నేర్చుకున్నాము. అంటే ఏంటి? ఉద్దేశాల గురించి మాట్లాడాము, విలువల గురించి మాట్లాడాము, తర్వాత లక్ష్యాలు స్పష్టీకరణ గురించి మాట్లాడితే మనకి ఇంట్రడక్షన్ అవుతుంది. తర్వాత మనం లెసన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి నోట్స్ రాసుకోండి, అర్థం కాకపోతే ఒకసారి మీరు కామెంట్ రూపంలో పెట్టండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను చూడండి. విలువలు అనేవి లక్ష్యాలు, ఉద్దేశాలు సాధిస్తే మనకి ఆటోమేటిక్గా విలువలు వచ్చేస్తాయి. ఈ విలువలు అనేవి బయటికి కనిపించవు కాబట్టి అమూర్త రూపంలో ఉంటాయి. ఈ విలువలు స్కూల్ లెవెల్లో ఎలా తెలుస్తుంది మనకి? ఏదైనా ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు వాడికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాడి ప్రవర్తనలో కొంత మార్పు వస్తుంది, అదే విలువ. విద్యార్థి యొక్క గత ప్రవర్తన కంటే
ఇప్పుడు ప్రవర్తన మారితే దాన్ని విలువ అని చెప్తాము. ఒకసారి రిమైండ్ చేస్తాను చూడండి. విలువలు జీవశాస్త్ర బోధన ద్వారా అంతిమంగా సాధించబడే ఫలితాలే విలువలు. ఉద్దేశాలు లక్ష్యాలు సాధించడం ద్వారా మనకి పొందబడే ఫలితాలే విలువలు అవుతాయి. విద్యార్థుల్లో ఎప్పుడు ప్రవేశిస్తాయి మేము చెప్పలేం. వాడి ప్రవర్తన ఈరోజు మారవచ్చు, రేపు మారవచ్చు, ఎల్లుండి మారవచ్చు. ఎప్పుడైనా కానీ ప్రవర్తన మారుతుంది. కానీ ఆ ప్రవర్తన ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అందుకే విలువలు అనేవి ఎప్పుడు ప్రవేశిస్తాయో మనం చెప్పలేం. ఇవి మనకి బయటికి కనిపించవు. విద్యార్థి ప్రవర్తన మనకు కనిపిస్తుంది కానీ వాడిలో ఉన్నటువంటి నైతిక విలువ, బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, ఇవన్నీ విలువలు ఉంటాయి. అవి మనకి బయటికి కనిపించవు. కాబట్టి విలువలు అనేవి అమూర్త రూపంలో ఉంటాయి. ఈ విలువలు అనేవి జీవశాస్త్ర బోధనని పరోక్షంగా నిర్ణయిస్తాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ విద్యార్థుల్లో విలువలు డెవలప్మెంట్ అవ్వాలి అంటే, విద్యార్థుల్లో విలువలు డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు టీచర్ అనేవాడు ఉద్దేశాల్ని సాధించాలి. మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఆ ఎగ్జామ్తో పాటు మన విద్యార్థి ఉపాధ్యాయుడు ఎగ్జాంపుల్ తీసుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా లక్ష్యాలు, స్పష్టీకరణల గురించి మాట్లాడిన తర్వాత లెసన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ అందించండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. రానున్న రోజుల్లో మనకి యూనిట్ 10 యూనిట్స్ వరకు, అంటే బయాలజీ మెథడాలజీలో ఉన్నటువంటి 10 యూనిట్స్, కంటెంట్లో ఉన్నటువంటి 9 డివిజన్స్కి బిట్ బ్యాంక్ అనేది రెడీ అవుతుంది. సో మీరు కొంత అమౌంట్ పే చేసి ఆ బిట్ బ్యాంక్ని తీసుకుంటే, ఆ బిట్ బ్యాంక్ ఎలా ఉంటుంది అంటే, ఆ బిట్ బ్యాంక్ ఆర్ బేస్డ్ ఆన్ ద మై వీడియోస్, అంటే నా వీడియోస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అవి. కాబట్టి మనం క్విక్ రివిజన్కి అసలు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో, ఎలాంటి బిట్లు వస్తాయనేటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచాను. బయాలజీ మెథడాలజీ యూనిట్ వైజ్గా ఇస్తాను, కానీ కంటెంట్ బిట్ బ్యాంక్ అనేది 10th టెక్స్ట్ బుక్ మొత్తం ఇస్తాను, 9th టెక్స్ట్ బుక్, 8th టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్, అలాగా 4 డివిజన్గా చేసి అవి బిట్ బ్యాంక్ అందించడం జరుగుతుంది. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా పేమెంట్ చేయాలనే విషయాన్ని కూడా అన్నీ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్ని కామెంట్లకి నేను రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏమైనా మీకు ఏం కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్ 9010407013 అనేటువంటి వాట్సాప్ నెంబర్ అప్రోచ్ అవ్వండి. మన స్కూల్లో మనకి సిగ్నల్ ఉండదు కాబట్టి వాట్సాప్ అందుతుంది. కాబట్టి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఉంటే మొత్తం వాట్సాప్లో చాటింగ్లో ఉంటాను. తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు. తర్వాత మెటీరియల్ మీకు ఎలా వస్తుంది, ఎలా సెండ్ చేయాలి, ఏంటనే విషయాలన్నీ కూడా వేరే వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు మనం ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే, యూనిట్ 2 ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, అంటే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటి, విలువలు ఏంటి అని ఇంట్రడక్షన్ నేర్చుకున్నాము. ఈ ఇంట్రడక్షన్ నేర్చుకున్న తర్వాత మనం లెసన్లోకి వెళ్తే చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మీరు సెండ్ చేయండి. ఓకే, మనకి ఏపీలో మనకి డిఎస్సి సెలెక్ట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేస్తుంది. బట్ తెలంగాణలో టీఎస్పీఎస్సి చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చదువుతున్నారో ఆ అభ్యర్థులు చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిన్ టు పిన్ చదవాలి, ఏ టాపిక్ కూడా వదలకుండా చదవాలి. సో మీకు అంత గైడ్ చేయడానికి నా ఛానల్ ఉంది. హోప్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.